వచ్చినట్టుగా చిన్న రచ్చ అయింది. ఆన్లైన్లో బుక్ చేసినాం ఆమెనేమో $8 ఏసీ రాదు అది ఇది అని కొట్టలేను. వాళ్ళ హస్బెండ్ వచ్చింది, వాళ్ళ బిడ్డ మాట్లాడి అందరు మాట్లాడి పోలీస్ కంప్లైంట్ దాంట్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పినాక అప్పుడు కొంచెం నార్మల్ అయ్యి సరే. ఇది బస్సే ఏదో డిస్కోటెక్ థియేటర్ కాదు, ఇది బస్సు శ్రీలంకలో మెయిన్ ఏరియాకి వెళ్ళే బస్సు. ఫుల్ వర్షం పడ్డది అనమాట. బీచ్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయినాక బయటికి సుజుకి T250 అడ్వెంచర్ మోడ్ అనమాట. ఈ బైక్ని అయితే ఇందాకనే ఇక్కడ బ్రో వాళ్ళు ఉంటే దాన్ని చిన్నగా షార్ట్ రైడ్ వేసినాం అనమాట. నేను మెరిసాల బస్ ఎక్కేసి రూమ్ చెక్అవుట్ చేసేసి ఈ హోటల్కి అయితే వచ్చినాము, గ్యాలే హోటల్కి. ఈ గ్యాలే కూడా కాదు, ఇది పునవాతువా అని ఒక ప్లేస్ ఉంటుంది మంచిది. సో ఇది గ్యాలే మెయిన్ రోడ్ అనమాట. ఇలా వెళ్ళాలి. సో మిరిస్సా నుంచి గ్యాలే వెళ్ళే రోడ్డు ఇది మెయిన్ రోడ్డు. మొత్తం ఇలాగ కొలంబో వెళ్ళే రోడ్డు కూడా ఇదే అనమాట. సో ఆ రోడ్డుకి ఆనుకొని ఉన్న హోటల్ ఏవిఎన్ హోమ్ స్టే అని ఉంటుంది మాది. సో దాంట్లో తీసుకున్నాము. అండ్ వచ్చినట్టుగా చిన్న రచ్చ అయింది. ఆన్లైన్లో బుక్ చేసినాము. $7కి $8కి ఏసీ రూమ్ అదంతా ఉండే. ఆమెనేమో $8 ఏసీ రాదు అది ఇది అని కొట్టలేను. వాళ్ళ హస్బెండ్ వచ్చింది, వాళ్ళ బిడ్డ మాట్లాడి అందరు మాట్లాడి సరే అని చెప్పి నార్మల్ దానికైనా మేము వాడికి $10 ఇస్తామన్నాము. బట్ స్టిల్ ఆమె అది ఇది అని ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కాసేపు వెళ్ళి పెట్టుకురు. పోలీస్ కంప్లైంట్ దాంట్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పినాక అప్పుడు కొంచెం నార్మల్ అయ్యి సరే అని చెప్పి ఇంకా $11కి ఇస్తామని అన్నారు. కొత్త రూమ్ ఇది, ఇవన్నీ కొత్తగా కట్టారు అనమాట. అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బాగుంది. పైన ఇదంతా కూర్చోవడానికి సెటప్ వేసి అవతల రూమ్ అంటారు, బట్ అది రెడీ కాలేనట్లుంది. అండ్ ఇది రూమ్ 2-3 months కూడా కాలేదేమో కట్టి, కానీ అప్పుడే లీకేజ్ అయితే అవుతుంది. కింద మ్యాట్ వేసి పెట్టింది. అండ్ ఇది వాష్రూమ్ పెద్దగా ఉంది, మంచిగా ఉంది, చాలా పెద్దగా ఉంది వాష్రూమ్. దిస్ ఇస్ రూమ్ టూర్ అండ్ గ్యాలే. ఇప్పుడు ఇక్కడ ఉనవాతు అని ఒక బీచ్ ఉంది. ఆ బీచ్కి వెళ్ళి పొరలాడుదామని ఫిక్స్ అయినాము. సో గెట్టింగ్ రెడీ అనమాట. అట్లే అది అయిపోయినాక ఒక 5:30-6 కల్లా వచ్చేసి గ్యాలే సిటీకి వెళ్ళి అక్కడ క్రికెట్ స్టేడియం, మన శ్రీలంకలో మ్యాచెస్ జరిగితే స్టేడియం ఉంటుంది కదా, సో స్టేడియం తర్వాత లైట్ హౌస్, షాపింగ్ స్ట్రీట్ అని ఉంటాయి, అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ గెటింగ్ రెడీ. బాయ్ బాయ్. ఇది బస్సే ఏదో డిస్కోటెక్ థియేటర్ కాదు, ఇది బస్సు శ్రీలంకలో మెయిన్ ఏరియాకి వెళ్ళే బస్సు అనమాట. మళ్ళీ మీరు ఏదో డిస్కోటెక్ అనుకున్నారు వీడియో చూస్తే. ఫుల్ వర్షం పడ్డది అనమాట. బీచ్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయినాక బయటికి వదామని రెడీ అయినాం, కానీ ఒక 1/2 hour ఫుల్ వర్షం పడ్డది. అక్కడ నుంచి బయటికి వచ్చినాము, ఇదే నా స్టేడియం. అక్కడ నుంచి బయటికి వచ్చేసినాము. బయటికి వచ్చి గ్యాలే సిటీకి వచ్చినాము ఉనవాతునా నుంచి. అండ్ ఇప్పుడు గ్యాలే స్ట్రీట్ తర్వాత చర్చ్ ఉంటుంది, సో అక్కడికి వెళ్దామని అయితే వచ్చినాము. బయటికి లైట్ హౌస్ ఉంటుంది, ఆ లైట్ హౌస్ ఆపోజిట్లో స్ట్రీట్ షాపింగ్ అంత ఉంటుంది, సో అక్కడ పోదామని వచ్చినాము. సో అలా బస్సు దిగేసి వచ్చినాము. లైట్ హౌస్, డచ్ ఫోర్ట్, చర్చ్, షాపింగ్ స్ట్రీట్, గ్యాలే ఇంటర్నేషనల్ స్టేడియం, శ్రీలంకలో జరిగే మ్యాచెస్ అన్నీ పక్కనే ఉన్నాయి. సో మీరు ఒక ప్లేస్కి వస్తే అన్నీ ఈజీగా చూసేయచ్చు. మార్నింగ్ టైంలో వస్తే ఇంకా బెస్ట్. మాకు వర్షం పడుతుండే రాలేదు, చూడాలి మరి మార్నింగ్ రేపు ఏమైంది. సో మీరు ఆ లైట్ హౌస్కి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్లో లైట్ హౌస్ గ్యాలే అని ఉంటుంది, సో అది క్లిక్ చేశారంటే మీరు అటు వెళ్తారు. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇదంతా ఫోర్ట్ అనమాట. సో లోపల షాపింగ్ స్ట్రీట్ అవన్నీ లోపలనే ఉందంట. ఇక్కడికి వచ్చినాక అడిగాము. సో లోపలే షాపింగ్ స్ట్రీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఈజీ. సో ఫస్ట్ మనం అయితే లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఏం కనిపించదు నాకు తెలిసి, మళ్ళీ మేము మార్నింగ్ వస్తాము. ఎలాగ ఇంత దూరం వచ్చాము, నైట్ రూమ్లో ఖాళీగానే ఉండాలి కదా అనేసి సో వచ్చానమాట. సుజుకి T250 అడ్వెంచర్ మోడ్ అనమాట. ఈ బైక్ని అయితే ఇందాకనే ఇక్కడ బ్రో వాళ్ళు ఉంటే దాన్ని చిన్నగా షార్ట్ రైడ్ వేసినాం అనమాట. నేను మా బ్రో ఇద్దరము జస్ట్ అలాగా అక్కడ దాకా అట్లా వెళ్ళేసి ఒక షార్ట్ రైడ్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఒక 1 రైడ్ వచ్చేసినాం అనమాట. ఫొటోస్ దిగినాము. ఫొటోస్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయింది. ఓకేనా, సేమ్ ట్రావెల్ విత్ హర్ష. సో అదనమాట. ఇంకా లోపలికి వెళ్ళలేదు షాపింగ్ స్ట్రీట్కి. ఇక్కడే బైక్ ఉంటే కాసేపు ఇక్కడ ఆల్మోస్ట్ 20 minutes అయింది వెయిట్ చేస్తున్నాం ఇక్కడే. వాళ్ళతో మాట్లాడేసాక వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ 250cc సుజుకి, ఇది అడ్వెంచర్ బైక్. లుక్స్ లైక్ డర్ట్ బైక్ లాగా ఉందన్నమాట. ఓవరాల్ లుక్ ఇస్తాను ఒకసారి. యా అది మ్యాటర్. సో ఇదే ఫోర్ట్ ఎంట్రన్స్. మేము అటు నుంచి లాస్ట్ స్ట్రైట్ వచ్చినాం కదా, సో ఇదే ఫోర్ట్ ఎంట్రన్స్.
అండ్ ఇలా లోపలికి వెళ్ళాలి. అండ్ స్ట్రీట్ షాపింగ్ ఇటు సైడ్ అనుకుంటాను, ఎవరు లేరేంటి ఇటు సైడ్, మొత్తం ఎంటీగా ఉంది. చూడాలి ఒకసారి, వీళ్ళని అడగాలి, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇదే ఆ షాపింగ్ స్ట్రీట్ ఫోర్ట్ లోపలికి. ఫోర్ట్ ఇంకోటి అనమాట, ఫోర్ట్లో ఉండే బిల్డింగ్స్, హౌసెస్, ఆ రాజులు అదంతా డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఇంతకుముందు నార్మల్గానే ఉండేది, ఇప్పుడు దీన్ని షాపింగ్ స్ట్రీట్గా మార్చేసేది. సో లోపలికి వచ్చేసినాం షాపింగ్ స్ట్రీట్లో కూడా కంప్లీట్గా. అండ్ ఇటు సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉన్నట్లున్నాయి. ఇదంతా ఒక ఫోర్ట్ అనమాట, ఒకప్పుడు ఒక పెద్ద కోట. సో దాంట్లో దాన్ని కొంచెం చేంజెస్ చేసి షాపింగ్ లాగా చేస్తారు, షాపింగ్ స్ట్రీట్ లాగా. సో ఈ స్ట్రీట్ అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంది లైటింగ్ తోటి. మార్నింగ్ కూడా బాగుంటుంది, బట్ నైట్ టైం లైటింగ్స్ తోటి సూపర్ ఉంది. మొత్తం అప్పట్లో కట్టిన హౌసెస్ కదా, సూపర్ ఉంది. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఇంకా చాలా ఎవ్రీ సైడ్ ఉన్నాయి చౌరస్తా టైప్లో. సో అన్ని స్ట్రీట్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, మీకు నచ్చిన ఐటమ్స్ బార్గెన్ చేయండి, కొనండి. ఈ స్ట్రీట్ అంతా చాలా బాగుంది, షాపింగ్ అన్నీ, సివేనియర్స్ అన్నీ చాలా ఉన్నాయి, కెఫేస్. సో మిస్ అవ్వకండి, ఈ ప్లేస్కి మాత్రం 100% రండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. నేను అక్కడక్కడ షార్ట్ క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ వచ్చి ఉంటారు, బాగుంది. సో మీకు డ్రెస్సెస్ కానీ షాపింగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఏది కావాలంటే దానికి వచ్చి తీసుకోండి. నేను ఎక్కడెక్కడైతే మంచిగా ఉంటాయో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు మామూలుగా లేదు బిల్డింగ్. మొత్తం సందులు అన్నీ తిరుగుకుంటే ఈ స్ట్రీట్ నుంచి వెళ్ళిపోదాము, చాలా టైం అయింది. బస్కి వెళ్ళిపోవచ్చు. సో అట్లా అనేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను రిటర్న్ రూమ్కి. అక్కడ నుంచి అక్కడ పక్కన బీచ్లో వెళ్దాం అనుకుంటున్నాం. నా వాయిస్ మీకు ఎంత క్లియర్ ఉందో నాకైతే తెలీదు, గట్టిగా మాట్లాడడానికే ట్రై చేస్తున్నా. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ దాటొద్దు. ఇట్లనే డబుల్ వైట్ లైన్ ఉంది కదా, అక్కడ మధ్యలో నుంచే దాటాలన్నమాట. సో మీరు ఎట్లా పడితే అట్లా దాటితే అక్కడ ఏమైనా అయినా కూడా నో బడీ రెస్పాన్సిబుల్ అనమాట. సో జాగ్రత్తగా చూసి, మీరు వెళ్తుంటేనే వాళ్ళే ఆగిపోతారు, సో స్లో అయిపోతారు వాళ్ళే, మీరు జాగ్రత్తగా చూసి వెళ్ళాలి.